ఈరోజు తెలుగు ప్రజలందరికీ శుభదినం. నటరత్న నందమూరి తారక రామారావు వారసుడు నటసింహం బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆంధ్రులకెంతో గర్వకారణం. నటనలో తనకంటూ ఒక చరిత్రను రాసినటువంటి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా 3 పర్యాయాలు అజేయంగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఎన్టీ రామారావుకి అసలైన వారసత్వం నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి మధ్య గల వారసత్వం నారా లోకేష్ గారు. ఆ విధంగా నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందువల్ల మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగానికే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బసవరామ తారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించి కోట్ల రూపాయలు ఆయన సేవా కార్యక్రమాలకు ఈరోజు వినియోగిస్తున్నారు. క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకి అది తక్కువ ఖర్చుతో అక్కడ పేషెంట్లను చూస్తున్నారు. బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడలో కూడా పెట్టడానికి ఆయన కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి నిజంగా ఈ అవార్డు ఇవ్వాల్సిందే. మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఆయనలో ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ పెరుగుతూ అన్స్టాపబుల్ గా ప్రజల్లో ముందుకు దూసిపోతున్నాడు. అటువంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా అభినందిస్తున్నాము.